హాయ్ అండి. పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్, టూ వీలరు ఏదైనా కావచ్చు. ఏది కావాలన్నా మీకు కావాల్సింది సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ కావాలి అంటే ఫస్ట్ కన్జ్యూమర్ లోన్‌తోనే లేదా టూ వీలర్ లోన్స్‌తోనో చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్‌తో స్టార్ట్ చేయాలి. మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇన్‌స్టాల్ చేసుకోవద్దండి. ఓకే. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నావో అవి అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కీమ్స్‌లో కావచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లో కావచ్చు లోన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది 700 పైన ఉంటే మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ 50-80% ఛాన్స్ ఉంటుంది. 750 ప్లస్ ఉంటే మీకు 80-90% ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. మీరు జాబ్ ఏం చేస్తున్నారు అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఈ సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు ఏ బ్యాంక్ అయినా సరే మిమ్మల్ని బిలీవ్ చేస్తుంది. మీకు సిబిల్ స్కోర్ లేదు అంటే మిమ్మల్ని ఏ బ్యాంకు బిలీవ్ చెయ్యదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పాస్ ఆర్ ఫెయిల్. ఎగ్జామ్స్‌లో మీకు వచ్చే మార్క్స్‌ని బట్టి మీరు పాసు, ఫెయిలు అని ఎలా అయితే డిసైడ్ చేస్తారో అలానే బ్యాంకులు కూడా సిబిల్ స్కోర్‌ని అలానే ట్రీట్ చేస్తాయి. మీకు 750 ప్లస్ ఉంటే మీరు వెరీ గుడ్ స్టూడెంట్. అంటే ఫైనాన్షియల్‌గా మీరు వెల్‌గా ఉన్నట్లు అర్థం. ఇంట్లో కూడా చాలా వరకి క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూసేజ్ చేసి ఉంటే దాన్ని బట్టి కూడా మీకు అదర్ లోన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ 750 ప్లస్ ఉంటే మీరు ఏ బ్యాంక్‌కెళ్ళినా గానీ పిలిచి లోన్ ఇస్తాయి. ఎందుకు? అంటే మీరు ఫైనాన్షియల్‌గా వెల్‌గా ఉన్నారని. అండ్ మీ ఇన్‌కమ్‌ని బట్టి ఇస్తాయి. ఇప్పుడు 750 ప్లస్ నాకు కూడా ఉంది. ఇప్పుడు నాకు 10 లాక్స్ లోన్ కావాలి అంటే లోన్ రాదు. ఎందుకివ్వరు అంటే నాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా బిజినెస్ కానీ, లేదా ఒక 5 లాక్స్ ప్యాకేజ్ ఉన్న పర్ మంత్‌కి 1 లాక్ సాలరీ తీస్తూ ఉంటే 10 లాక్స్ నాకు ఇవ్వడానికి బ్యాంక్ ముందుకొస్తది. అలా అని నాకు 750 ప్లస్ ఉంది కదా! నాకిప్పుడు 10 లక్షలు కావాలి అంటే రాదు. ఏ బ్యాంకు ఇవ్వదు. ల్యాండ్స్ కానీ, లేదా ప్రాపర్టీస్ కానీ, ప్రాపర్టీ అగైనెస్ట్ లోన్స్ కావాలి అంటే అప్పుడు ఇంత అమౌంట్ అనేది వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 30,000 సాలరీ వస్తుందనుకుందాం. లేదా ఒక ఇన్‌కమ్ లేదా ఏదో పార్ట్ టైమ్ జాబో లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నా. నాకు 30,000 అకౌంట్‌లో ట్రాన్సాక్షన్ అవుతుంది. నాకెంత రావచ్చు లోను అంటే మినిమమ్ 1.5 లాక్ నుంచి 2 లాక్స్ లోపు రావచ్చు. ఎందుకంటే నా ఇన్‌కమ్ కూడా అంతే. 30,000 కన్నా ఎప్పుడు నేను ఎర్న్ చేసింది లేదు. ఎర్న్ చేశాను కానీ బట్ ఎప్పుడో ఇయర్‌లో ఎప్పుడో ఒకసారి ట్రాన్సాక్షన్ అవుతుంది. రెగ్యులర్ ట్రాన్సాక్షన్ మాత్రం 30,000 అవుతూ ఉంటుంది. సో, దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకొచ్చింది 1,50,000 హైయెస్ట్. సో, మీ ఇన్‌కమ్ కూడా ఒక 10,000 అటు ఇటు ఉంటే మీకొచ్చేది 2 లాక్స్. కానీ మినిమమ్ 1 లాక్ పైనే ఖచ్చితంగా వస్తుంది. సో, దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 లాక్ మీకొస్తుంది అంటే మీకు 10 లాక్స్ కంపల్సరీ వస్తదనమాట. సో, అట్‌లీస్ట్ 5 లాక్స్ పైనన్నా వస్తది. ఈఎంఐ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా పర్సనల్ లోన్స్ ఎప్పుడు కూడా ఈఎంఐ పెట్టుకున్నప్పుడు ఎక్కువ పెట్టుకోవద్దండి. 36 మంత్స్, 48 మంత్స్ లేదా 60 మంత్స్ ఇలా పెట్టుకున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువే ఉన్నా మీరు రీపే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ యాడ్ అవుతూ వస్తుంది. సో, దీన్ని బట్టి మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఉన్న లోన్స్ చిన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసి లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 10 లాక్స్ 5 లాక్సే కావాలి. కానీ బ్యాంక్ వాళ్ళు 8 లాక్స్ ఇస్తా ఉన్నారు. మీకు 2 లాక్స్ ఆల్రెడీ అప్పుంది. దానికి ఈఎంఐ కడుతూ ఉన్నారు. సో, మీరిప్పుడు ఏం చేయాలి? 2 లాక్స్ ఏదైతే ఉందో ఆ 2 లాక్స్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసేయడమో లేదా ఒక్క ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడమో చేయండి. అలా కాకుండా మీకు నచ్చినట్లు ఇది రన్ అవుతోంది, అది రన్ అవుతోంది. అరే! లోన్ వచ్చింది కదా! తిరిగేద్దాం, చేసేద్దాం అని ఎప్పుడూ అనుకోవద్దండి. ఇది కొనేద్దాం, అది కొనేద్దాం అని ఎప్పుడూ అనుకోవద్దండి. మీరు పర్సనల్ లోన్ తీసుకొని ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద, 4 వీలర్స్, ఆటోమొబైల్స్ మీద వీటి మీద ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకు? అంటే ఎప్పుడు కూడా ఆటోమొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా డెట్ క్యాపిటల్‌గా కన్సిడర్ చేస్తాం. అంటే మీరు కొన్న రోజే దాని ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయినట్లే. సో, ఇప్పుడు గోల్డ్ అనుకోండి అది వేరే విషయం. స్టాక్స్ అనుకోండి అది ఇంకా వేరే సబ్జెక్ట్ అనమాట. సో, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలి అంటే నేనిప్పుడే లోన్ తీసుకోవాలి. నేను ఇంతవరకు ఏ లోను తీసుకోలేదు. నాకిప్పుడు పర్సనల్ లోన్ కావాలి అంటే ఏ బ్యాంకు ఇవ్వదు.
మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఒక కన్జ్యూమర్ లోన్తో స్టార్ట్ చేయాలి. అంటే 15,000 20,000 ఈఎంఐతో స్టార్ట్, అంటే 20,000 ప్రోడక్ట్ ఏదైనా తీసుకొని దాన్ని ఈఎంఐ 6 మంత్స్లోనో 6 మంత్స్ 8 మంత్స్ 12 మంత్స్లోనో కరెక్ట్గా ప్రాపర్గా పేమెంట్ చేశారంటే మీ సిబిల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిబిల్ అనేది జనరేట్ అయిన తర్వాత మీకు 30,000 నుంచి లేదా 40,000 50,000 అలా లోన్ ఇస్తారు. ఏ బ్యాంక్ అయినా ఇంత చిన్న లోన్తోనే స్టార్ట్ చేస్తుంది. ఇది కూడా మీరు కరెక్ట్గా కట్టారు అంటే అప్పుడు మీకు 1 lakh వరకు లోన్ ఇస్తుంది. అది కట్టారంటే ఇప్పుడు 1.5 lakh వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇలానే స్టార్ట్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పుడు లోన్ కావాలి అంటే ఎవరు ఇస్తారు? కన్జ్యూమర్ లోన్ కావాలన్నా కానీ మీ పేరు మీద కరెంటు బిల్లు కానీ, లేదా అడ్రస్ ప్రూఫ్ కానీ, లేదా మీరు పలానా కంపెనీలో పనిచేస్తున్నట్టు ఐడి కార్డు కానీ, లేదా పే స్లిప్ కానీ కంపల్సరీ అడుగుతారు. ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదు అంటే సింపుల్గా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ మీ ఊర్లో సిటీలో మీ పేరు మీద ఉంటే మీకు లోన్ అనేది ఈజీగా ఇస్తారు. ఒకవేళ అది కూడా లేదు అంటే కరెంటు బిల్లో లేకపోతే వేరేది ఏదో ఒకటి మీకు మీ పేరు మీద రెసిడెన్షియల్ అడ్రస్ మీ పేరు మీద ఉన్నట్టు చూపించాలి. చూపిస్తేనే ఇస్తారు. లేదు అంటే ఇవ్వరు. ఆధార్ కార్డు ఎత్తుకొంబు ఇస్తే ఇస్తారు కదా అంటే ఇస్తారు, బట్ మీకు ఎక్కువ ఇవ్వరు. అది ఫస్ట్ లాంగ్ టర్మ్లో మీకు అది పనికిరాదన్నమాట. ఇప్పుడు నేనైతే ఎలా తీసుకున్నాను, నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను పర్సనల్ లోన్స్కి కావచ్చు దేనికైనా అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా రెసిడెన్షియల్ అడ్రస్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మీరు ఏది అప్లై చేయాలన్నా, పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడైనా సరే, క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. రికవరీలు చేశాను కాబట్టి చెప్తున్నాను. పర్సనల్ లోన్ మీరు తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వకండి. ఫ్యామిలీ మీ బ్లడ్ రిలేషన్ అయితేనే ఇవ్వండి. మీ ఇంట్లో ఉన్నారు అంటేనే ఇవ్వండి. మీ సొంత తమ్ముడికి ఇవ్వండి, చెల్లెలకి ఇవ్వండి, మీ డాడీ కోసం ఖర్చు పెట్టండి, మీ మమ్మీ కోసం ఖర్చు పెట్టండి. ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి లోన్స్ కూడా ఇవ్వకండి. ముఖ్యంగా రిలేటివ్స్లో ఎవ్వరికి ఇవ్వకండి. మీరు వాళ్ళు ఒక్కసారి చెక్ బౌన్స్ చేశారు అంటే మీరు అమౌంట్ వాళ్ళు రేపు ఈఎంఐ అంటే ఈరోజు డబ్బులు వేయాలి, వాళ్ళకి కుదరలేదు, ఆగిపోయారు, అప్పుడు చెక్ బౌన్స్ అనేది మీకే పడుతుంది. మీ అకౌంటే మైనస్లోకి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత వెంటనే కట్ అయిపోతుంది. దీనివల్ల లాస్ అయ్యేది ఎవరు? మీరే. ఏజెంట్ ఎవరి దగ్గరికి వస్తారు? మీ దగ్గరికి. ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని. ఎవరి దగ్గర వచ్చి పేమెంట్ చేయలేదంటే ఏజెంట్ వచ్చి మీ ఇంటి దగ్గరికే వచ్చి కూర్చుంటాడు. ఇలా వచ్చి కూర్చున్నారు అంటే డబ్బులు పంపించేస్తాను, 2 days టైం అడుగుంటారు. సో ఈ నాన్ సెన్స్ అంతా ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి. వన్స్ ఒక్కసారి చెక్ బౌన్స్ అయ్యింది అంటే మీరు రికవరీ అవ్వడానికి 3 months పడుతుంది. 2 months 3 months చెక్ బౌన్స్ అయ్యింది అంటే మినిమం మీ సిబిల్ స్కోర్ కోలుకోవడానికి 1 year టైం పడుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, నేను రికవరీ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నప్పుడు నాకు వచ్చే కేసెస్లో 100 out of 90 కేసెస్ ఇవే ఉంటాయి. నేను తీసుకోలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాను, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. సో ఎప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు ఆయన. ఇంటికి వెళ్ళాం, మేనేజరు నేను ఇద్దరం వెళ్ళాం. ఏంటి సార్ ఎప్పుడు పేమెంట్ చేస్తారంటే, లేదు సార్ వేరే ఫ్రెండ్కి ఇప్పించాను, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే, అందుకని నేను కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. సరే ఏంటి ఎప్పుడు కడతారు అంటే, లేదు నేను ఇప్పుడు కట్టలేను, అతను ఇస్తే కడతాను అన్నాడు. అసలు ఎందుకు ఇచ్చారు అని అడక్క ముందే ఆయనే చెప్పాడు అనమాట. తనకేదో హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ ఎవరో ఉన్నారు, స్వైప్ చేసి 1.5 lakh స్వైప్ చేసి ఇచ్చాడంట. శాలరీ పడంగానే ఇస్తాను అని చెప్పాడంట. సో ఓకేలే అని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదు. నేనేదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్. హెల్ప్ చేద్దాము అంటే నీ కెపాసిటీకి మించి హెల్ప్ చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ రెస్పాన్సిబిలిటీనే కదా. మీరు 1.5 lakh స్వైప్ చేసి ఇచ్చారు అంటే దాన్ని మీరు కట్టగలుగుతాను అంటేనే ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి. సింపుల్ థింగ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కేసెస్ నేను చెప్పమంటే చాలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సనల్ లోన్లో అప్లై చేశారు, ఒక యాప్లో అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. రేపు ఇంకో యాప్లో అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. అరే దీంట్లో కాదేమో, సర్వర్ ఇష్యూ ఏమో, ఇంకోటో అని చెప్పి ఇలా నెలలో లేదా రోజులో ఒక 10 దాంట్లకి అప్లై చేయకండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ సిబిల్ అనేది డ్రాప్ అవుతుంది.
దీనివల్ల ప్రాబ్లం మళ్ళీ సిబిల్ స్కోర్ కోలుకోవాలంటే మళ్ళీ 2 మంత్స్ పడుతుంది. సో 1, 2 యాప్స్లో ట్రై చేయండి. మ్యాక్స్ ఒక్క యాప్లో ట్రై చేసిన వెంటనే మీకు తెలిసిపోద్ది. ఇది కాదు, ఇది అవ్వదు, ఈ మంత్ ఎందుకో ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు, ట్రాన్సాక్షన్స్ సరిగ్గా కాకపోయినా కానీ మీకు లోన్ అనేది రాదనమాట. మీరు 0 అకౌంట్ బ్యాలెన్స్ పెట్టుకొని 6 మంత్స్ స్టేట్మెంట్లో ఏది ట్రాన్సాక్షన్, హెవీ ట్రాన్సాక్షన్ ఏది చేయకుండా ఉంటే, అంటే ట్రాన్సాక్షన్ అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒక 1 lakh నా అకౌంట్లో వేసుకునేసి మళ్ళీ వెంటనే వేరే వాళ్ళ అకౌంట్కి వేస్తే అది కూడా ట్రాన్సాక్షనే కదా. అలా కాదు, 24 hours లేదా 48 hours మీరు మీ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసిన తరువాతే దాన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అంటారు. సో పర్సనల్ లోన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో సెటిల్మెంట్ గురించి, ఫోర్క్లోజ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ చెక్ బౌన్స్ అయితే ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.